చేతులు పైకెత్తి ఒకసారి వేసేకి స్తోత్రం 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 స్తోత్రం. సకల కీర్తి ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాతిశయములు బట్టి నీ నామానికి మహిమ కలుగునుగాక. అయ్యా, నీ దయ చేతనే, నీ కృప చేతనే ఈ పరిచర్య మాకు అప్పగించారు. అయ్యా, లోకంలో గనులుండగా సహోదరుడా నిన్నే దేవుడు పిలిచాడు. జ్ఞానవంతులుండగా సహోదరి నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని ఆర్పాటులో, దేవుడి ఎన్నికలో మనమున్నాం. దేవుడు మనల్ని కోరుకున్నాడు. దేవుడు మనల్ని కోరుకున్నాడు. జగత్పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమతో మనల్ని పిలుచుకున్నాడు. ఈ సేవను మనకు అప్పగించాడు. ప్రజలకు దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా ఉండునట్లుగా దేవుడు మనల్ని నియమించాడు. ఇటు ఘనమైన సేవలు చేయడానికి కృపనిచ్చిన దేవునికి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం స్తోత్రం అని చెప్తూ బిగ్గరగా 2 నిమిషాలు అన్య భాషలు మాట్లాడుతూ చప్పట్లు కొడుతూ ఒక ఫేవర్ దేవుడు విడుదల పరుస్తున్నాడు. స్తుతించు స్తుతించు చప్పట్లు కొడుతూ ఒక ఫేవర్ దేవుడు విడుదల పరుస్తున్నాడు. ఒక ఫేవర్ రికబలా ఫ్రెష్ అనాయింటింగ్ రికబలా కదురా దురబలా దురబా దురబా శకలగదన దయ్యాలు గడగడ గడగడ గడ వడికి ఒక పరిచర్యను చేయబోతున్నావు. హీరగల దురబా శకలగద రాబ్దలగదన ఈ పి అనే లెటర్ తో ఉన్న పరిచర్యల మీద అసాధారణమైన దైవ శక్తి విడుదలవుతుంది. బా రకాల రగబాల ఖతరబా ఖౌరియ పరగలు ఆ పరగదర విదేశాలకి ఇప్పుడే దేవుడు ఇన్విటేషన్స్ ఓపెన్ చేస్తున్నా. రిఖమాల గతుఖలా షిఖలేలేగేరేగేరేరే ఓ ఇఖబా బాబా బాబా షిఖబా బాబా. ఐఎమ్ సీయింగ్ ఇన్ ద రిలమ్ ఆఫ్ ద స్పిరిట్. నేను ఆత్మీయ పరిధిలో గమనిస్తున్నాను. ఒక ఫేవర్ దేవుడు ఇక్కడున్న గుంపు మీద దేవుడు విడుదల చేస్తున్నాడు. ఈ ఫేవర్ మీరు అండగా కమ్మునిపై మీ జీవితంలో కార్యాలు చేయబోయే ఫేవర్. నువ్వు ఏది అడగవో అది నీ జీవితంలో జరగబోతుంది. ఈ ఫేవర్ నువ్వు కష్టపడనది కోసే ఒక ఫేవర్ దేవుడి గుంపు మీద విడుదల చేస్తున్నాడు. Come on, take it, take it, take it, take it. Come on, speak in tongues, speak in tongues. You are not an ordinary. Speak in tongues. ఈ గూడెం 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 అనే పేరుని పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మీయ లోకంలో నాకు చూపిస్తున్నారు. ఈ గూడెం మీద అసాధారణమైన ఉజ్జీవాన్ని దేవుడు ప్రకటిస్తున్నాడు. The time has come for the revival. రివైవల్ అనేది ఏంటో ఆ గూడెములో చూడబోతున్నారు. అది పల్లెటూరు గూడెమైనా, అది పట్టణము గూడెమైనా. Come on, come on, take it. Rekamala telesikada. Heba baba rekatara. And I'm saying in the realm of the spirit, ఆత్మీయ మండలంలో చూస్తున్నాను. కొంతమంది పొలిటీషియన్స్ ఇక్కడ ఉన్న సేవకులకి హెల్ప్గా మారడం నేను చూస్తున్నా. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగ ఉన్నత అధికారులు పదవీ విరమణ చేసిన కొంతమంది మీకు డెస్టినీ హెల్పర్స్ గా రిలీజ్ అవుతున్నారు. Take it, take it, take it, take it, take it. The destiny helpers are coming. Take it. తీలక రమాలక శగదన పరిశుద్ధాత్ముడు అన్న పరిశుద్ధాత్ముడు మీతో చెప్తున్నారు. ఈ ప్రసాద్ గారు పరిశుద్ధాత్ముడు మీతో చెప్పమంటున్నారు. God is going to plant new things in your ministry. నా ఆత్మీయ మండలి ఇక్కడ కూర్చున్న పరిశుద్ధాత్ముడు మీతో చెప్పమంటున్నారు. దేవుడు నూతనమైన దేవుడు కట్టించబోతున్నాడు. మీతో నూతనమైన స్థలాలు దేవుడు అప్పగించబోతున్నాడు. మీకు ఇప్పటి వరకు మీరు ఎదురు చూచినది దేవుడు చేయబోతున్నాడు. మీరు కష్టపడింది మీరు పొందుకోబోతున్నారు. మీరు అడగనది మీరు పొందుకోబోతున్నారు. అసాధారణమైన దైవ కార్యం ఇది మొదలుకొని దేవుడు చేయబోతున్నాడు.
మీరు మీ టెస్టిమోనీ 100 మంది సేవకులు ఉపయోగపడబోతుంది. మీరు ఒక 100 మంది సేవకులు మాదిరికరమైన ఒక మిరాకిల్స్ దేవుడు మీ పరిచయంలో దేవుడు చేయబోతున్నాడు, మీ లైఫ్లో దేవుడు చేయబోతున్నాడు. నేను మిమ్మల్ని చూస్తున్నాను. అంద్రయ్య పీటర్ను తీసుకొచ్చినట్లుగా మీరు అనేక మంది సేవకులు తీసుకురావడం నేను చూస్తున్నాను. ఐఎమ్ సీయింగ్ యువర్ హ్యాండ్, యువర్ టేకింగ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. సేవకులు మీరు తీసుకొని రాబోతున్నారు, సేవకుల్ని ప్రభు దగ్గర తీసుకొని రాబోతున్నారు. సేవకుల కోసం దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు, సేవకుల ఉద్యమం కోసం దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు, సేవకులు జతపరచడానికి వాడుకోబోతున్నాడు, వారి దగ్గర దేవుడు వాడుకోబోతున్నాడు, సేవకుల మినిస్ట్రీల కోసం దేవుడు వాడుకోబోతున్నాడు. మీ నాయకుడు మిమ్మల్ని చూసి గర్వించేలా దేవుడు చేయబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారో చప్పట్లు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ఓపెన్ అయింది. ఈ టైంలో మీరు ఏది పలికితే అది జరుగుతుంది. రిసీవ్. బ్రదర్ రాజేష్ పాల్, దేవుడు నిన్ను ఒక నాయకుడిగా చూపిస్తున్నాడు. నీలాగదనా నువ్వు వెనకాల కూర్చోవడం కాదు, నువ్వు నిలబడి చాలా మంది సేవకులు నీ అండ దగ్గరికి నీ నీడ కోసం రావడం నేను చూస్తున్నా. టీ అనే లెటర్ సూపర్ న్యాచురల్ గా టీ జంక్షన్ టీ లెటర్ నేను చూస్తున్నాను. సూపర్ న్యాచురల్ మిరాకిల్స్ ఆ జంక్షన్ లో దేవుడు జరిగిస్తున్నా. అండ్ ఐఎమ్ సీయింగ్ ఫ్రమ్ ఈ 2026 సంవత్సరంలో చాలా మంది సేవకులు నీతో జత కట్టబోతున్నారు. నువ్వు చిన్నవాడు అనుకోవద్దు. కొంతమంది వచ్చి నన్ను నడిపించని నేను అడగబోతున్నారు. దేవుడు నాతో ఇలా చెప్తున్నారు, నువ్వు సేవకులు నడిపించిన కృపణిస్తున్నాడు. కొంతమంది యవ్వన సేవకులు నీతో జత పడడానికి ఇష్టపడబోతున్నారు. నువ్వు ఈ ద్వారకా తిరుమల దేవుడు నీకు ద్వారాన్ని దేవుడు తెరుస్తున్నాడు. రాబాలా కందబావు షగతీలెగరగదన రెల్లేమౌ రీపాలగా తలగదరగదన. హల్లెలూయా. ఇది దేవుడు కృప ద్వారా నీకు అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ పలువురి సేవకుల మీద దేవుడు చెప్తున్నాడు, ఆయన కృప ద్వారా నూతన బాధ్యతలు దేవుడు అప్పగించబోతున్నాడు. ఒక న్యూ ఫ్యామిలీ గుంపు మీద దేవుడు విడుదల చేస్తున్నాడు. దీనంతటికి కారణం ఆయనే. ఆరాధన యేసు నీకే. అందరూ 2 minutes అలా వర్షిప్ చేయండి. ఆరాధన యేసు నీకే. హో హో ఆరాధన యేసు నీకే. ఆరాధన నీకే. మీరు ఇక్కడ ఆరాధిస్తుండగా మీ పరిచర్లో వినూత్నమైన మార్పులు కలగబోతున్నాయి. సౌలు మీద మిట్ట మధ్యాహ్నం 12ంటికి ఎన్కౌంటర్ జరిగినట్లుగా జరగబోతుంది. ఆరాధన యేసు నీకే. ఓహో హో ఆరాధన యేసు. ఆరాధన యేసు నీకే. ఎందరు మనసారా ఆరాధిస్తున్నారు. సౌలులు ఎన్కౌంటర్ చేయబడుతున్నారు. ఈ సమయంలో కొర్నేలీయులు ఎన్కౌంటర్ చేయబడుతున్నారు. నూట 120 మంది యాజకులు ఏకస్వరముతో స్తోత్రము చేయగా మందిరము మహిమతో కమ్ముకొనినట్లుగా
ఇక్కడున్న మీ అందరూ ఏకస్వరముతో స్తోత్రము చేయుచుండగానే ఈ భారతదేశ సంఘం మీదకి దేవుడు ఒక మహిమను తీసుకొని రాబోతున్నాడు. భారతదేశ ఉజ్జీవానికి మిమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు. పొద్దుగా నూతన తైలం పోయబడుతుంది. సమయాలు తైలము పొడి తీసుకొని దావీదు మీద పోసినట్లుగా నూతన తైలం పొద్దుగా ఫ్రెష్ అనాయింటింగ్. Father, we thank you for this wonderful time. We thank you for your mercies and graces upon us. We thank you. You are the beginning and you are the ending. You are everything, Lord. In Jesus' name. We surrender ourselves, we surrender our ministries to your feet. నీ పాదములకు మా మినిస్ట్రీలు, మా పరిచర్లు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. లార్డ్, నీకు అనుకూలమైన ప్రీతికరమైన సేవలు మా అందరి ద్వారా జరుగునుగాక. నీకు ఇష్టమైన సేవ మా అందరి ద్వారా జరుగునుగాక. నీ చిత్తానుసారమైన పరిచర్లు మా అందరి ద్వారా జరుగునుగాక. స్తుతిస్తూ కనపరుస్తూ ఆరాధిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా. హల్లెలూయా. ఐఎమ్ సీయింగ్, నేను ఆత్మీయ మండలంలో చూస్తున్నాను. గాడ్ టోల్డ్ మీ యెస్టర్డే, ఈ ఆఫ్టర్నూన్ దేవుడు ఏదో కార్యం చేస్తాడని చెప్పారు. నేను ఐఎమ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్, ఏం చేస్తాడని నేను ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో చెప్పాడు. ఆది అపోస్తుల కాలంలో సంఘానికి భయంకరమైన హింస కలిగినప్పుడు సంఘానికి దేవుడు ఒకటి నేర్పించాడు, హింసించు వారి కొరకు ప్రార్థించు. ఐ బిలీవ్ ఖచ్చితంగా ఆ అపోస్తులు ప్రార్థించే ఉంటారు హింసించే వారి కోసం. ఆ ప్రార్థించిన ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. వన్ ఆఫ్టర్నూన్ 12 noon 12 గంటల సమయంలో ఎవరైతే హింసించారో వారి మీదకి బలమైన దైవ శక్తి దిగి రావడం ప్రారంభించారు. సౌలు మీదకి దేవుడి వెలుగు రావడం, సౌలు టర్న్ అవడం జరిగింది. అండ్ ఐఎమ్ సీయింగ్, నాకు తెలియదు మీ పరిచర్లో ఎవరు ఇలా తెలీదు, ఎవరైతే సంఘమును హింసించే వారు ఉన్నారో మీ ప్రాంతాల్లో, వారు దేవుడు దైవ సేవ కోసం దేవుడి మధ్యాహ్నం పిలుస్తున్నారు. చప్పట్లు కొట్టి గట్టిగా ఆమేన్. అండ్ దిస్ ఇస్ ఎ డివైన్ అపాయింట్మెంట్ ఫర్ సమ్ యంగ్ పీపుల్. మీ చర్చెస్ లో ఉన్న యంగ్ పీపుల్ కి దిస్ ఇస్ ఎ డివైన్ అపాయింట్మెంట్. And afternoon 3, you know, God encountered Cornelius. 3 గంటల సమయంలో కొర్నేలియుని దేవుడు ఎన్కౌంటర్ చేశాడు. బి ఇన్ ప్రేయర్, ప్రార్థనలో ఉండండి. సైన్యాధిపతులు, పోలీస్ ఆఫీసులు మధ్యాహ్నం ఎన్కౌంటర్ చేయబడబోతున్నారు. ప్రభుత్వ ఉన్నత అధికారులు దేవుడు మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. వారు మిమ్మల్ని పిలిపించబోతున్నారు ఈ మీటింగ్ అయిన వెంటనే. వాళ్ళు మిమ్మల్ని పిలిపించబోతున్నారు. ఫ్రమ్ దేర్ రివైవల్, ఒక న్యూ రివైవల్ స్టార్ట్ చేయబోతున్నాడు దేవుడు. ఆయన మిమ్మల్ని అనేక ఆఫీసర్స్ ఇంటికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఆయన ద్వారా అనేకమైన కూటాలు జరగబోతున్నాయి. వారి బంధువులు, వారి స్నేహితుల ఇంటికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. This afternoon from 12 to 3 o'clock, it is in a divine appointment. దేవుడు సౌలులను, కొర్నేలియును దేవుడు మీకు ఇస్తున్నా. కొంచెం గట్టిగా. yesterday నేను ఆదివారం మెసేజ్ చెప్తూ రేపు మధ్యాహ్నంలోగా అని ఒక మెసేజ్ చెప్పాను. నేను ఐ డోంట్ నో, సడన్ గా దేవుడు ఇక్కడే రేపు మధ్యాహ్నంలోగా అని ఒక మెసేజ్ చెప్పాను.
బట్ ఐఎమ్ వెయిటింగ్. నేను ఎందుకు మధ్యాహ్నం వరకు టెస్టిమోనీ చెప్పానంటే వాక్యం చెప్పకుండా మధ్యాహ్నంలోకి ఏదో చేస్తానన్నావు కదా ఆగుతున్నాను నేను. ఐఎమ్ వెయిటింగ్ అంతే. అందుకు కళ్ళు మూసుకొని కనిపెడుతున్నా. మధ్యాహ్నంలోగా ఏం చేస్తావు అంటే అప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇక్కడికి వచ్చిన సేవకులందరికీ సౌలులను కొర్నేలుని ఇస్తానంటున్నాడు. అది ఎగిరి కంటేసి ఆమె చెప్తారు అనుకున్నా నేను. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఒక యవనస్తుడి ఎన్కౌంటర్ జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. పౌలు అన్నట్లు అందరికన్నా చివరి పిలువబడ్డ అందరిలో అత్యల్పుణ్ణి. మీకు అనుగ్రహించినట్లే పేతురుకు అనుగ్రహించినట్లే కృప నాకు కూడా అనుగ్రహించాడు. అంతే. దేవుని కృప మాత్రమే, దేవుని కృప మాత్రమే, కృపే. నేను ఎప్పుడు చెప్తాను దైవజనుడు డానియల్ గారికి, ఎటు చూసినా దేవుడే కనబడుతున్నాడు మన జీవితంలో. అస్సలు మనం అంటూ లేవు ఏంటి, మొత్తం అన్నీ ఆయనే చేస్తున్నాడు, అన్నీ ఆయనే చూస్తున్నాడు అనిపిస్తుంది. ఇన్ అవర్ లైఫ్స్ అన్నీ దేవుడే చేస్తున్నాడు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ థింగ్, అన్నీ దేవుడే. నేను ఎప్పుడు నమ్ముతాను, ఒక దైవజనుడి మాట రూఢిపరచాల్సింది ఆయనే. నేను పలకడానికి నేనే పలుకుతా, చేయాల్సింది ఎవరు చెప్పండి? బైబిల్లో రాయబడి ఉంది, దేవుడు పలికే మాట కంట అది జరగాలి అంటే దేవుని హస్తం రావాలంట. బైబిల్ దినవృత్తాంతంలో ఉంటుంది, వాట్ ఎవర్ గాడ్ స్పోక్ విత్ హిస్ మౌత్ హీ విల్ ఫుల్ఫిల్ విత్ హిస్ హ్యాండ్ అని దినవృత్తాంతంలో రాయబడి ఉంటుంది. అంటే దేవుడు ఏ మాట పలికించినా అది జరగాలంటే దేర్ మస్ట్ బి ఏ హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హస్తం ఉంటే కానీ జరగదు. ఆమేన్. అందుకే మీకు రిఫరెన్స్లు చూపిన అందరికీ తెలుసు, జస్ట్ ఒక ఫ్యామిలీ మీట్లానే కలిసామంతే. బట్ యాజ్ ఎ ప్రొఫెట్ నేను ఉచితంగా పంపకూడదు. నాకు ఇలాంటి గిఫ్ట్లు ఇచ్చి పంపుతాను నేను, ప్రవచనాల గిఫ్ట్లు అంతే. ఏం బ్యాగులు పుస్తకాలు ఏముండవు. ఇందాక చెప్పారు కదా మొక్క చెప్పగానే అలాగా. ఇందాక వినోద్ గారు లేరు, ఆయన అయ్యగారు ఇప్పుడే వచ్చినట్టు. వందనాలు సార్, వందనాలు. మొత్తం ఏలూరు అంతా తిరిగేశారా? ముందు కూర్చోండి సార్. హల్లెలూయా. మందిరానికి కావాల్సినవన్నీ తెల్లారికి వచ్చేసినాయి అంతే. నేనేం డబ్బులు ఇవ్వాలి, ఒక మాట గిఫ్ట్ ఇచ్చా. మహా అయితే ట్రావెలింగ్ 500 ఇస్తా. కానీ ఎంత ఇచ్చారమ్మా ఆఫరింగ్? అమ్మా నేను ఇవ్వలేనుగా. ఆమెనా? అలా ఎక్కడ నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? స్తోత్రం చెప్పండి. కోట పెట్టేది మీ అందరు నాకు ఇస్తారని. ఆమెనా? హల్లెలూయా. నా డీపెస్ట్ పాయింట్లో నేను జీరో అయిపోయి చచ్చిపోయే పరిస్థితుల్లో ఒక అక్క నా మీద ఒక మినిమంలో మినిమం ఒక 1000 ప్రవచనాలని చెప్పి ఉంటుంది. ఒక అక్క కనుమరుగైపోయింది. అక్క పరిచయం చేయట్లా. నాకు ప్రవచనం చెప్పడానికి అక్కకి అభిషేకం ఇచ్చి ఉంటాడు అంతే. అక్క చెప్పేసింది, అక్క వదిలేసింది, సేవ వదిలేసింది, పరిచయం వదిలేసింది. అక్క ఉద్యోగం చేసుకుంటూ వెళ్ళిపోయింది. కానీ ఆవిడ చెప్పిన ప్రవచనం ఆ సీజన్కి దేవుడు నన్ను వాడుకున్నాడు. ఆ సీజన్లో అక్కను వాడుకున్నాడు. ఒక్క సహోదరి, నాకు ఎవ్వరు లేరు, ఒక్క ప్రవచనం చెప్పేవాళ్ళు లేరు. మీరు నమ్ముతారు లేదు, 9 సంవత్సరాలు ఒక్కలైనా ప్రవచనం చెప్తారండి. మా తల్లిదండ్రులు కూడా తెలియదు. నేనేం బాగా చదువుతున్నానని చదువుకునేవాళ్ళు. నాకేమో డానియల్ గారికి ఇంటర్మీడియట్లో సేవకు రావాలనిపించేది. ఈ అయ్యగారు బాగానే వచ్చేసాడు ఏలూరులోకి. స్తోత్రం చెప్పండి. నాకు రావడానికి లేకుండా పోయింది. ఎవరన్నా ఒక ప్రవచనాన్ని చెప్తే ప్రవచనం పట్టుకొని మా నాన్న దగ్గరికి వెళ్తాం, ఇదిగో చెప్పారు పోతానని చెప్తే ఒక్కళ్ళు చెప్పి చావాలా నాకు. ఏమనుకోకండి. స్తోత్రం చెప్పండి. మరి నేను అంత భయంకరమైన డ్రైనెస్లో ఉన్నాను. నేను ఒక్కళ్ళని చెప్పలా. అమెరికా నుంచో ఆస్ట్రేలియా నుంచో గ్యారీ గారు అని ఒక దైవజనుడు వచ్చారు. ఆయన ఒక్కడే చెయ్యేసి నువ్వు కాపరవుతావు అన్నాడండి. అమ్మ, నేను అసలు సేవ అసలు చచ్చిపోయిన వేళ సరే అవుతామన్నాడు కదా అని చెప్పి 9 సంవత్సరాలు నీ సేవ ఎత్తావా లేదని రోజు పాపం చేసినా మాత్రం పడుకునే ముందు ప్రార్థన చేసేవాడు సేవ ఇవ్వండి. టైటస్ గారు ఒక మాట చెప్పారు నా 9వ తరగతిలో, నా 10వ తరగతిలో. ఏం చెప్పారంటే 10th క్లాస్లో, ప్రతిరోజు నీ తమ్ముడు అదృష్టవంతుడు రా, నువ్వు కష్టజీవి, నువ్వు కష్టపడితే కానీ బతకో, నువ్వు కష్టపడాలి, కానీ రోజు ప్రార్థన చేయి, సేవ ఇవ్వమని ప్రార్థన చేయన్నాడు. నాకు అర్థం కాదు, మా నాన్న సేవకుడు సేవ ఇవ్వమని నేను ప్రార్థన చేయడం ఏంటి అనుకున్నా. కానీ నా జీవితంలో ఒక్క మాటే అన్నా, నా జీవితంలో ఎన్ని పాపాలు చేసినా ఎన్ని తిరిగినా ఒక ప్రార్థన మాత్రం మానేవాడు కదా, నీ సేవా భాగ్యమి. బాగా గుర్తుంది నాకు ఆ ఒక్క ప్రార్థన. 9 సంవత్సరాలు ఒక్కళ్ళ ప్రవచనం చెప్పలా. ఒక అక్క ప్రవచనం చెప్పాక మొదలైంది. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, లోపల స్వరం ఇచ్చాడు. అప్పుడు నేను పడిన స్థితిలో దేవుడు నన్ను లేవనెత్తాడు, నన్ను రైస్ చేశాడు. రైస్ చేసి ఒకటే అన్నాడు, నువ్వు లేవనెత్తు అన్నాడు. అంతే.
గో అండ్ రైజ్ దెమ్. హల్లెలూయా. అదే పని నేను చేస్తున్నాను. సో నేను చెప్తాను, ఒక్కొక్క దైవజనుడి మీద ఒక్కొక్క కృప దేవుడు ఉంచి ఉంటాడు. ఒక్కొక్క దైవజనుడు, నేను ఏలూరు విజయంలో కూడా చెప్పాను, ఒక్కొక్క దైవజనుడి మీద ఒక్కొక్క ప్రవచనం ఉంటుంది, ఒక్కొక్క వాగ్దానం ఉంటుంది, ఒక పేరు ఉంటుంది, ఒక ప్రత్యేకమైన పని దేవుడు ఒక్కొక్క దైవజనుడికి ఒక్కొక్కటి అప్పగిస్తాడు. క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలు మనం ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పగలం? కుడికాలు ఎక్కువ ఎడంకాలు ఎక్కువ అంటే ఏం చెప్తారు చెప్పండి? కుడికన్ను ఎక్కువ ఎడంకన్ను ఎక్కువ అంటే ఏం చెప్తాను చెప్పండి? కిడ్నీ ఎక్కువ లివర్ ఎక్కువ అంటే ఏం చెప్తాను చెప్పండి? ఏదైనా కొంచెం అటు ఇటు ఉన్నా ఏది పోయినా స్తోత్రం హల్లెలూయానే. అవుటోడే అంటారు, డిసేబిలిటీ సర్టిఫికెట్ స్తోత్రం చెప్పండి. అందరికి ఒకటే సర్టిఫికేట్, కాళ్ళు లేనోడు చేయలేడు, కళ్ళు లేని ఎవరికైనా ఒకటే సర్టిఫికేట్, డిసేబుల్. హల్లెలూయా. అర్థమవుతుంది? ఏం చెప్తాను చెప్పండి? ప్రతి ఒక్కరికి దేవుడు కృపనిచ్చాడు. ఒక మాట చెప్తున్నాను, ఈ సేవ చేయడానికి ఎవరు లేరా? ఈ పనులు చేయడానికి ఎవరు లేరా? ఎంతమంది లేరు? డబ్బున్న వాళ్ళు లేరా? మీరు చూడండి, సేవలో డబ్బులు లేకుండా ఎంత కష్టపడతామో. అప్పుడప్పుడు అనిపిస్తుంది, డబ్బులు లేకుండా ఎంత కష్టపడుతున్నాం బ్రో, డబ్బు ఉన్న వాళ్ళ బిల్ చేయించుకోవచ్చు అనిపిస్తుంది. కొన్నిసార్లు మన బుర్రకాయ పని చేయదు, మనకి జ్ఞానం ఉండదు. చదువుకున్నదేమో ఏబిసిడీలు కూడా సరిగ్గా 26 లెటర్లు చదివితే ఈ పాటికి ఎన్ని దేశాలు వెళ్ళేవాళ్ళం. 26 లెటర్లు చదవాలా, 56 అక్షరాలు అసలే చదవాలా, అదే చదవలేదు అనిపిస్తుంటుంది. అయ్యో కనీసం కొన్నిసార్లు మాట్లాడాలన్నా అట్లా బైబిల్ చదవడానికి కూడా రావట్లేదు. మా ఐజక్ గారు ఎక్కడ ఉన్నారా? ఐజక్ గారు ఈ బైబిల్ చదవడానికి కూడా రాదు మనకి, బైబిల్ చదవడానికి కూడా రాకపోతే అనిపిస్తుంటుంది, ఎవరన్నా చదువుకున్న వాళ్ళు పిలిస్తే మంచిగా బైబిల్ చదువుతారుగా, మంచి గట్టి అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఎలాంటి వారంటే, ఆది నుండి కూడా దేవుడు కిందనున్న వారిని, త్రొక్కివేయబడిన వారిని, తృణీకరించబడుతున్న వారిని, అందం లేని వారిని దేవుడు పైకి లేవడం మొదలెట్టాడు. సర్వ సృష్టిలో తూర్పు నుండి పడమరకి ఒకే ఒక్క సెకండ్లో మెరిపి వెళ్ళగలదు. సూర్యుడి శక్తి, సూర్యుడు భూమి కంటే పెద్దవాడు, చాలా శక్తి కలిగిన, మండుతూ ఉంటాడు. చంద్రుడు బలం కలిగిన, చాలా గ్రహాలు సర్వ విషయంలో ఎన్నో ఉన్నాయి. కానీ గాడ్ చూజ్ అనే డస్ట్, ఒక డస్ట్ని దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే అబ్రహాం ప్రార్థన చేస్తూ, దుమ్మును నేను, ధూళిని నేను. మన ప్రథమ స్థితి ఎప్పుడు మర్చిపోకూడదు. మనల్ని దేవుడు మట్టిలో నుంచి లేవనెత్తాడు. గాడ్ టుక్ ఎ మ్యాన్ ఫ్రమ్ డస్ట్లో. ఎందుకంటే అది కాళ్ళ కింద ఉండేది, అది అనగదొక్కబడేది, అది అల్పమైనది, తృణీకరించబడింది, అందం లేనిది, బలము లేదు, విలువ లేదు, ఏమీ లేదు. అందుకే దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఎన్నుకున్నావు ప్రభా అంటే, అందుకే ఎన్నుకున్నాడు. ఎలా ప్రభా అంటే, ఇది కేవలం ఆయన కృప మాత్రమే. ఎంతమంది చెప్పగలరు గట్టిగా ఆమె? నేను చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్తారు ఒకసారి. బైబిల్లో సంఖ్యాకాండంలో 17వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. నేనే వాక్యం చెప్పను, ప్రార్థన చేసుకుందాం మనం. ఒక 2 మాటలు చెప్తాను అంతే. సంఖ్యాకాండం 18:7. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోను, అడ్డతెర లోపులను దాని విషయంలోను యాజకత్వపు జరుపు సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అందరి మాట చెప్పండి, దేని ద్వారా సేవ ఇచ్చాడు మనకి? అందరు చెప్పండి మాట గట్టిగా, దయచేతనే. చెయ్యొద్దు చెప్పండి, దేని ద్వారా? అందరూ చెప్పాలి కూడా ఒకసారి. పక్కన చెప్పండి, బ్రదర్ చెప్పండి, లేపండి బ్రదర్, నీ డబ్బుని బట్టి ఇవ్వలేదు, ఇది అందాన్ని బట్టి ఇవ్వలేదు, చదువుకున్నామని కాదు. చెప్పండి, దయచేతనే నీకు ఇచ్చాడు, ఆయన కృప చేతనే నీకు ఇచ్చాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమె నేను చెప్తారా? హల్లెలూయా. ఒకవేళ లేకపోతే అసలు ఈ ప్లేస్, ఈ సీట్లో మనం ఎందుకు కూర్చుంటాం చెప్పండి? అసలు మనకి ఎంత ఆధిక్యత అండి. ఇంటికి పిలుస్తారండి, ప్రార్థన చేయించుకుంటారు, కానుకలు ఎత్తారు, కుర్చీ వేస్తున్నారు, దేవునికి స్తోత్రం, బిర్యానీ ఆడుతున్నారు, కూల్ డ్రింక్ ఎత్తున్నారు. అయ్యి బాబాయ్, కత్తెట్టుకున్నప్పుడు నీకేమన్నా ఇచ్చారా? ఇజ్రాయేల్ ఎవ్వరే, మళ్ళీ అందరూ అయ్యగారే అంటున్నారు. ఏ దేశం వెళ్ళినా అయ్యగారే. పోలీస్ ఆఫీసర్గా ఒక ఏరియాలోనే అధికారం ఉంటే మనకు ప్రపంచం అంతా అధికారం ఇచ్చేసారు. ఇది దేని ద్వారా చెప్పండి గట్టిగా? అందరూ చెప్పండి, దయచేతనని చెప్పండి. అదేంటోనండి, ఎంతమంది చెప్పినా జరగండి, మనం చెప్పగానే జరిగిపోతాయండి. దేని ద్వారా చెప్పండి? ఇది అంతా చెప్పాలి గట్టిగా. ఎంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా అమ్మగారు అయ్యగారని చేతులు కట్టుకుంటారు, ఎందుకు చెప్పండి? చెప్పండి, దేవుడు దేని ద్వారా ఇచ్చాడు మనకి? దయచేతనే. హల్లెలూయా. అందుకే పౌలు కూడా ఇదే మాటలు క్రొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన పత్రికలో దైవజనుడైన పౌలయ్య గారు కూడా ఇవే మాటలని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రత్యక్షత తెలియపరుస్తూ, దేవుడు ఎలా దర్శించాడో తెలియపరుస్తూ, 4వ వచనం 5వ వచనం నుంచి 4 నుంచి చదవండి. లేఖనము ప్రకారం 3వ దినం లేబడను ఆయన కేఫాకు. సో మొదటిగా దర్శనం ఎవరికి వెళ్ళింది? లేపబడిన తర్వాత చెప్పండి, కేఫాకు. తర్వాత 12 మందిని దేవుడు దర్శించాడు. ఆ తర్వాత
సరే ఇప్పుడు లెక్కేద్దాం. మొదటి ఎవరో చెప్పండి, రెండెవరో 12 మంది. ఆమేన్, మందనాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత లిస్టు 500కు పైగా ఎక్కువైన సహోదరులకు 1 మంది. అంటే ఇప్పుడు మొత్తం కౌంట్ ఎంత? ఇక్కడ 1, ఇక్కడ 12 మంది, ఇక్కడ 512 మంది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు లిస్టులో పౌలు ఎన్నో కూడా చూడండి. తర్వాత వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిన. తరువాత ఆయన యాకోబుకు, అటు తర్వాత అపోస్తులందరికీ, అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడను. ఏలయనగా నేను అపోస్తులందరిలో. అంటే ఇప్పుడు మొదటి దర్శనం పొందుకున్న వాళ్ళు ఉన్నారు, మధ్యలో దర్శనం పొందుకున్న వాళ్ళు ఉన్నారు, చివరి దర్శనంలో పొందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆయా బ్యాచ్లుగా ఉన్నారు. మొదట కేఫా అని రాయబడి ఉంది, చివరి పౌలు అని రాయబడి ఉంది. అందరూ చెప్పండి, మొదటి ఎవరు? వీళ్ళిద్దరి కోసం ఏందో చాలే. మొదటి ఎవరు, చివరి ఎవరు? గట్టిగా అనండి. మొదటి ఎవరు, చివరి ఎవరు? మరొకసారి హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఇద్దరిలో ఎవరు గొప్ప సేవకులు? చెప్పండి. ఎంతమంది పౌలు గొప్ప సేవకుడు అంటారు చెప్పండి? అటు ఇటు మాత్రం ఉండకండి. మన విశ్వాసులు కనుక అటు ఇటు ఉంటే ఎంత కోపం వచ్చేద్దాం మనకి. ఎంతమంది పేతురు కేఫా గొప్ప సేవకుడు అంటారు? ఇది దేనికి ఎత్తట్లేదు మీరు? సరే, ఇద్దరు గొప్ప సేవకులు అన్న వాళ్ళని ఎత్తడు కనీసం. అయ్యి బాబాయ్, మంచి తెలివి నేర్చేసుకున్నారు. ఎందుకంటే 3-4 సంవత్సరాలు అంతకుముందు గిద్యోను గారు సేవకులు కాన్ఫరెన్స్లు లేవు. కానీ అదేంటో ఈ 3 సంవత్సరాల్లో విశ్వాసుల కోటాల కన్నా సేవకుల కోటాలు ఎక్కువైపోయినాయి. నాకు అర్థం కాలేదు. స్తోత్రం చెప్పండి. కోటాలు ఎన్ని సేవకుల సదస్సులో నాకు అనిపించింది అంటే, విశ్వాసుల కూటాల కన్నా సేవకుల కూటాలు ఎక్కువ జరుగుతున్నాయి. అంటే సేవకులు ఎవరినో దేవుడు బలంగా రైజ్ చేయాలనుకున్నాడు అని. హల్లెలూయా చెప్పండి. ఎంతమంది? పేతురు, కేఫా అలాగే పౌలు ఇద్దరు పిలువబడ్డారు కృప ద్వారానే. పేతురు యొక్క క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి? ఏం చదువుకున్నాడు చెప్పండి? బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ ఉంది. రాత్రి ఇదే మెసేజ్ ఇంగ్లీష్ బైబిల్ ఉంది. అన్ఎడ్యుకేటెడ్ అండ్ అన్ట్రైన్డ్ అని రాయబడి ఉంది. అన్ఎడ్యుకేటెడ్ అండ్ అన్ట్రైన్డ్ అంటే నేర్పించబడిన వాడు, నేర్చుకున్నవాడేమి కాదు, ఎడ్యుకేషన్ ఉన్నవాడేమి కాదు. ఏమండి, పోనీ పౌలైతే ధర్మశాస్త్రాన్ని, ఉపదేశాన్ని తెలుసుకున్నవాడే. గమలీయేలు పాదాల దగ్గర ఎడ్యుకేషన్ ఏం లేదు. కానీ అసలు పౌలుకైతే అసలు క్వాలిఫికేషనే లేదు. ఎందుకు? పౌలు ఏం చేసేవాడు చెప్పండి? సంఘాన్ని హింసించేవాడు, చెదరగొట్టేవాడు, ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఇలా రకరకాల ఇద్దరు ఉన్నారు. కానీ దేవుడు అతనికి దర్శనమిచ్చాడు, ఇతడికి దర్శనమిచ్చాడు. నేను చెప్పండి. హల్లెలూయా అంటూ పౌలు అంటున్నాడు 10వ వచనంలో. ఆ తర్వాత, నేను అపోస్తులందరిలో తక్కువ వాడిని, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులనుటకు నేను యోగ్యుడను కాను, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే. చెప్పలు కూడా దేవుడికి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. కింద రాయబడి ఉంటుంది, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. దేవుని కృపే అయినా. ఆయనేమో చదువు లేదు, ఆయన కృప ద్వారా సేవలోకి వచ్చాడు. ఈయనకి చదువున్నా ఏం లేదు, బుద్ధి లేదు, అంత గడ్డి తినే పనులే చేశాడు. అయినా ఇతడు కూడా. స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడికి పక్షపాతం లేదనండి. 9 గంటలకు వచ్చినా, 12 గంటలకు వచ్చినా, 3 గంటలకు వచ్చినా, 5 గంటలకు వచ్చినా అందరికి ఒకటే జీతం ఇచ్చాడంట. ఆ మెసేజే నన్ను సేవలో ఇన్ని పనులు చేయించింది. స్తోత్రం. నేను స్టార్టింగ్లో దేవుడు అక్టోబర్ 21 సేవకు పిలిస్తే నేను అన్నాను, డానియల్ గారినేమో 6 సంవత్సరాల క్రితం పిలిచి వాడుకొని నేను అప్పుడు అడిగితే, ఇప్పుడు సేవకు పిలిచావా? నేను చేయనప్పుడు నేను 3 సంవత్సరాలు ట్రైనింగ్కి వెళ్ళాలి, అందరు వెనకాల బాటిల్ ఎట్టుకుని తిరగాల, నేను అందరు వెనకాల వెళ్ళాలి. నేను డానియల్ గారు ముందు వచ్చారు, వరకుమార్ ముందు వచ్చాడు, ఇంకా చాలామంది ముందు వచ్చారు, నన్ను చివర పిలుస్తావా అని చెప్పి నేను అని అనుకుంటూ సేవలోకి రావట్లా. అంటే ఇష్టపడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ సేవ చేయాలని ఇట్లా. ఒకరోజు ఓ మీటింగ్కి వెళ్తే దైవజనులు జైపాలయ్య గారు వాక్యం చెప్తూ, అరే బాబు 9 గంటలు వచ్చినోడికి అదే జీతం, 12ంటికి వచ్చినోడికి 3ంటికి, అసలు నువ్వు రావాలే కానీ అందరికి ఒకటే జీతం ఇస్తాను అన్నాడు ఆయన. అందుకోసమే మీ మధ్య నిలబడ్డాను, కానీ లేకపోతే నేను ఎందుకు నిలబడతాను? నేను పరిచయం చేసేలాగా కెమెరాలు పెట్టుకునేవాడు. ఆమెనా 5 గంటలకు వచ్చి నేను అందుకే చివరి గంట సేవకు నేను పేరు పెట్టుకున్నాను. నేను లాస్ట్ అవర్ సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను హల్లెలూయా. చివరి గంటలో వచ్చిన మొదటి గంటలో వచ్చినోడికి జీతం ఇచ్చేయాడు. అలాంటి కానీ మొదటి గంటోడు కోపం, కుళ్ళు, అసూయ రాకూడదు. ఎందుకు? అది ఆయన ప్రేమ, మనకి మీకెందుకు? ఆమేనండి. అది ఆయన ఇష్టం. పక్కన చెప్పండి, ఆయన ఇష్టం అది. నువ్వు చదువులేనోని పిలిచాడు, చెప్పండి, చదువులేనోని పిలిచాడు, నాయకుడిగా చేశాడు. చదువు ఉన్నవాడిని పిలిచాడు,
నాయకుడిగా చేశాడు. అదేంటి నేను ముందు వచ్చాక నన్ను చేయాలి అనకూడదు. ఆమె చెప్పండి, అది ఎవరిష్టం చెప్పండి. చెప్పండి, పొందగోరు వాడి వలన రోమి 9 చదవండి. రోమిలకు రాసిన పత్రిక మీ అందరికీ తెలిసిన పాటే కదా, చదవండి. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చదవండి. కాగా ఆశపడి వాళ్ళనైనను కాదు అనండి. ఒకసారి కాదు అనండి. ఎవరి వల్ల కాదు? ఇప్పుడు నేను నా వల్ల కాదు, ఇది ఎవరి వల్ల? కరుణించు దేవుని వలనే అవుతుంది. మరియు లేఖనం ఇలా చెప్తుంది, కింద వెనకాల రాయబడి, తన మీద రాయబడి ఉంటుంది, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవరికి జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, ఎవరిని కనికరింపగోరుదునో వారిని కనికరించుదును, ఎవరిని కఠినపరచగోరుదునో వారిని. ఇదంతా ఎవరి చేతిలో ఉంది చెప్పండి. అందరూ చెప్పండి, 2 మాటలు చెప్తే చేతి చెప్పండి, దేవుడి చేతిలో అని చెప్పండి. అంటే అంతేగాని అరే 9 గంటలు వచ్చినోడికి అదే జీతం ఇచ్చి అనుకున్నాడు అంటే 9 గంటలు వచ్చినాడు, ఈ చివరి 5 గంటలు వచ్చినోడికి 100 రూపాయలు ఇస్తే 9 గంటలకు వచ్చినాడు అనుకున్నాడంట. 5ంటికి గంట చేసినోడికి 100 అంటే నేను 8 గంటలు చేసి 800 ఇస్తాడంటే ఆడికి కూడా 100 ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. మామూలుగా ఆలోచించి ఎట్టుంటుంది, మాట్లాడలేదు అందరూ. మనం ఓపెన్గా ఉండాలండి. ఇది ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అన్నట్లుగా ఓపెన్ హార్ట్. ఇది ఓపెన్గా ఉండాలి. ఇక్కడ ఓపెన్గా ఉండకుండా లోపల ఎట్టేసుకుంటే మీకు తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే నేను ప్రవక్తనే. అదే హల్లెలూయా. ఏమనుకోకండి, నేనేం కాపర్ను కాదు, అర్థమైందా? గుడ్లా దెబ్బలు తినేడాకి. స్తోత్రం చెప్పండి. కాపర్లు మామూలు కాదు, ఎన్ని దెబ్బలు ఏం తింటారు పాపం, వాళ్ళకి అర్థం కాదు. పని చేస్తానే ఉంటారు, కాస్తానే ఉంటారు, కష్టపడతారు. మాకు అట్లా లేదుగా. నేను కాపర్ని అనుకోండి, కానీ మొత్తం గుండెల్లో తెలిసిపోతాయిగా. ఆమెన్ అన్నారా? కానీ ఓపెన్గా చెప్పండి, ఎట్లా ఉంటుంది ఫీలింగు నీలే మండుద్దా? సరే నేను వాడే చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డం వల్ల ఎంతమందికి మండుతుంది చూడండి. మన చర్చిలో ఎవరి పిల్లలు నిలబడితే, ఎవరన్నా దేవుడు మన చర్చిలో నుంచి ఒకరు నిలబెట్టుకుంటే మనం ఆలోచించుకుంది, ఎవరు మండుతుందా? సంథింగ్ ఏదో రాంగ్ స్పిరిట్ ఉంది. స్తోత్రం చెప్పండి. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన వాక్యం ఏంటంటే, మొదట పిలిచిన కేఫా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు ఇజ్రాయేల్ కోసం ఎలాగ అపోస్తులుగా దేవుడు నిలబెట్టాడో పౌలు అంటాడు, అన్ని జాతి వారికి నన్ను దేవుడు అపోస్తులుగా నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వ్యత్యాసాలు చూపిస్తారని అప్పుడప్పుడు పౌలు కోపం వచ్చి అతిచేపు ఆడడం కాదు కానీ నాకు కలిగిన దర్శనాలు చెప్తే మీకు కళ్ళు తిరుగుతాయని చెప్పేవాడు అప్పుడప్పుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి అట్లా ఉంటుంది. ఎవరికి ఇచ్చే కృప వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. ఆమేననండి. చెప్పండి, నీకు కృప ఇచ్చాడు, నాకు కృప ఇచ్చాడు అనండి. ఇలా చెప్పండి, నీ కృపలో నువ్వు వర్ధిల్లు, నా కృపలో నేను వర్ధిల్లుతానండి. మరి ఎక్కువ తక్కువ అనేది మీరు అందుకనే పౌలు లేఖలు చూడండి, ఎప్పుడు చూసినా నా దాసుడు అనడో ఏమండో, నా శిష్యుడు అని కూడా అన్నాడండి, నా నిజ కుమారుడు లేదంటే నా జత పనివాడు అంటాడు. ఆమె చెప్పండి. ఎందుకంటే ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ప్రతి ఒక్కరూ దేవుని తొట్లో పని చేస్తున్నాం. ఎవరు చేసేది, ఎవరికి ఇచ్చేది ఆయన ఇష్టం. అసలు 9 గంటలు వచ్చినోడికి 100 ఇవ్వాలి, 100 ఇచ్చాడు. ఆడికి ఇవ్వాల్సిన ఆడికి ఇచ్చాడు. ఆడికి ఏమి అన్యాయం ఏమి చెప్పండి. ఫస్ట్లో నేను సేవకు వచ్చినప్పుడు నేను వాడబడుతుంటే చాలామంది పాస్టర్లు ఓపెన్గా చెప్పారు, దేవుడి దగ్గరికి వెళ్ళి మోకాలు వేసి మేమేమన్నా పిచ్చోళ్ళమా, కుర్రోడు నిన్న కాక మొన్న వస్తే ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కుర్రోడే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే కుర్రోడే, మీటింగ్ ప్యాంప్లెట్లు కుర్రోడే. నేను ఎప్పుడు వచ్చా, నేను అక్కడ వైవిఎంలో ట్రైనింగ్ అయ్యా, నేను ఏ కాలేజీది ఓన్నా ఏదో బీసీలో ఏసీలో ఈ కాలేజీ ట్రైనింగ్ అయ్యా, మాకెందుకు లేదు అది లేదని ఒక పాస్టర్ గారు మోకాలు వేసి విపరీతంగా ప్రార్థన చేసేసాడంట. ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడంట, నాకు అర్థం కాలేదు, నేను ఎక్కువగా ప్రేమ కలిగి ఉండడం నీకు ఇష్టం లేదా అన్నాడంట. స్తోత్రం చెప్పండి. అనగానే ఇంకా చాలా చెప్పాడంట. అప్పుడు ఆ దైవజనుడు నాకు ఫోన్ చేసి, అయ్యా నీ కోసం ప్రార్థన చేసి నేను ఎందుకు నిన్నే వాడుకున్నాను, నన్ను ఎందుకు వాడుకోవట్లేదంటే, దేవుడు చెంప మీద కొట్టినట్టు ఒక మాట కొట్టాడు నన్ను, నువ్వు వంట అన్నీ ఒకే రోజు వదిలేసావంట, నేను ఇంకా కొన్ని ఉండిపోయినాయి అంట, నేను వదిలేస్తలే అన్నాడు. ఇప్పుడు వదలలేదు ఆయన. అందుకే నేను చర్చి వదిలి బయటికి రావట్లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడి సేవకులారా, నేను చెప్పే ఒక విషయం, దేవుడు ఎవరికి ఇచ్చే కృప వాళ్ళకి ఇస్తాడు. చెప్పండి, ఒకటి కృప ద్వారా అనండి. చెప్పండి, దేని ద్వారా చెప్పండి అందరు గట్టిగా చెప్పండి. మన బ్రతికేది కృప, మనం జీవించేది, మనం సేవ చేసేది. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తున్నాను, భూమి మీద ఉన్నంత ధనమంతా ఒక త్రాసులో ప్రక్కనేస్తే కృప ముందు తేలిపోతుందండి. హల్లెలూయా. జ్ఞానమంతా తీసుకెళ్ళి ఒక ప్రక్కనేస్తే దేవుని యొక్క దయ ముందు తేలిపోతుంది. అండ్ మీకు ఒక ప్రవచన వాకు చెప్పి ఇంకో మాట చెప్పి ప్రార్థన చేసుకొని హ్యాపీగా ఈరోజు మా పెళ్లి రోజు మా ప్రార్థన చేసి వెళ్ళిపోండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు కూడా దేవుడు ఒక్క అందమైన భార్యని ఇచ్చాడు, ఆత్మీయ అందం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా.
మరి నా భార్యని నాకు దేవుడు సేవలో సహకారిగా ఉంచాడు. పక్క నుంచి తీసాం కదని చెప్పి అత్తమాటలు పక్కన పడవలా నెత్తుకు కూడా ఎక్కలేదులే. స్తోత్రం. ఆవిడ బాగుంది కాబట్టి నేను బాగున్నా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకంటే శరీరానికి ఏమైనా పర్లేదు, పోలా తమ్ముడా, అది ఎముకు మాత్రం ఏమవ్వకూడదు. ఎముక అయిందంటే 3 రోజులు ప్లాస్టర్ ఆఫ్ ఏంటది ఈ కాలుకి వేసేస్తాడు కట్టది, ప్లాస్టర్ ఆఫ్ సిమెంట్ కట్టు. అది బాగా చెప్పవుతాముడా, సిమెంట్ కట్టేసుకోవాలి మనం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇందు మూలంగా సేవకులందరూ నేను చెప్పేది ఏంటంటే ఎముకలకు కూడా మైకులు ఎత్తుండండి. అప్పుడప్పుడు పైకి మీటింగ్లో పాంప్లెట్ ఎత్తుండండి, ఇంట్లో సమస్యలు రావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యగారు, అందుకే అయ్యగారు ఎముకని పంపించినట్టున్నాడు ముందుకి. వినోద్ అయ్య గారు కూడా ఎముకనే పంపించాడు, గిద్దేన్ అయ్య గారు కూడా ఎముకనే పంపించాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే శరీరంలో గట్టిది చెప్పండి, ఈ ఎముకే. ఆమె చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మాకు మంచి భార్యని దేవుడు ఇచ్చాడు, మంచి తల్లిదండ్రులు దేవుడు ఇచ్చారు. అంటే దేవుడు ఇక్కడికి వచ్చిన గుంపు మీద ఒక స్పెషల్ ఫేవర్ దేవుడు విడుదల చేయడం నేను చూశాను. మీలో ఎంతమంది రెడీగా? నేను స్పిరిచువల్ అట్మాస్ఫియర్లో, ప్రొఫెటికల్ అట్మాస్ఫియర్లో ఆల్వేస్ నీకు ఒక తృష్ణ, ఆశ ఉండి టేక్ చేసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. ఎంత ఆశతో నువ్వు రిసీవ్ చేసుకుంటావు అంత వేగంగా అది పని చేస్తుంది. యూనో ఇట్స్ నాట్ ఎన్ ట్రెడిషనల్ పాస్టర్ లాగా చేతులు కట్టుకుని విఐపి లాగా కూర్చోకూడదు ఇక్కడ. ఆమెనానండి చెప్పండి గట్టిగా. అంటే 3 ఫేవర్లు పెడతాడు. 3 ఫేవర్స్ నేను చెప్తాను. ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇంకొక చిన్న మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఆమె నేను చెప్పండి ఒకసారి. ఏమంటే మీరు ఏమనుకోకండి అండి, దేవుడు అంత్య దినాల్లో స్త్రీలను బాగా వాడుకుంటాడండి. ఇంకా పురాతన కాలం పాస్టర్లాగా వాళ్ళు తొక్కే మాకండి. హల్లెలూయా. కొంచెం వాళ్ళని కూడా బయట తీసుకొద్దాం. ఆమెనానండి. నువ్వు ఒకవేళ ఏమైనా ఉద్యోగం ఏమైనా ఉంటే ఏ సునామని ఈ సంవత్సరం రిజైన్ చేయించేయండి. ఎందుకంటే వాళ్ళదే ప్రధాన పాత్రగా మారబోతుంది అంత్య దినాలు. ఎందుకంటే అట్మాస్ఫియర్లో డ్రాగన్స్తో వారు చేయడానికి దేవుడు అంత్య దినాలలో స్త్రీలను దేవుడు వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. అట్మాస్ఫియర్ని చేంజ్ చేయడానికి దేవుడు స్త్రీలను వాడుకోబోతున్నాడు. ఎస్తేర్ 3 దినాలు జనాల కోసం ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇలా అడగాలనుకుంటుంది. రాజా, మా జనాలు అలాగైపోయారు, మా జనాల మీదకి సమస్య వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, ఇలా మొత్తం రిక్వెస్ట్లు అన్నీ పట్టుకుంది. ఎవరో చెప్పండి, అక్కలు చెప్పండి పర్లా. హల్లెలూయా. జనాలందరినీ, ఆ జనాలందరి కోసం ఒక రిక్వెస్ట్ పట్టుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజ్యభూషణాలు ధరించుకొని వెళ్ళింది. అయితే వెళ్ళే పరిస్థితి ఏమీ అనుకూలంగా లేదు. ఆ టైంలో రాజుగారికి నచ్చలేదనుకో, రాజుగారు మూడు కనుక బాగోలేదనుకో, వచ్చినోడు చంపేస్తున్నాడు ఆయన. ఎవరో రాజుగారు. మీ అందరూ తెలుసు, అనుకూలత లేదు. రాజు పర్మిషన్ లేకుండా ఎవరైనా రాజనగరులో అడుగు పెడితే వారికి దండం చూపకపోతే వారిని భయంకరంగా ఏదో ఒకటి చేయడం, చంపేయడం చేస్తున్నాడు. అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య ఎస్తేర్ ఇలా అనుకుంది, నేను నశించదును అని మొదటి ఉపవాసం చేసింది. 2 నాశనమవుతామో బ్రతుకుతామో తెలియని పరిస్థితుల్లో నిలబడింది. నేను మరలా చెప్తున్నాను, ఎస్తేర్ స్టూడ్ లైక్ దిస్. ఎలా నిలబడింది? 1 ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనంలో చివరి మాట రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయం 16వ వచనం చివరి 3 లైన్లు చదవండి. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందు ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా ఉన్నను, ప్రవేశించుదును. అందరూ ఇప్పుడు అక్కలందరూ చెప్పండి, ప్రవేశించుదును. నశించదును అట్లేదు. మీ అందరు గట్టిగా అందరు చెప్పండి, ఇది బాట ప్రవేశించేదను. గట్టిగా చెప్పండి, ప్రవేశించేదను. చెప్పండి మేడం, ఐ విల్ ఎంటర్ అనండి. నశించదను. హల్లెలూయా. 6 పార్ ఏదైనా స్తోత్రం కలుగును గాక. అయితే 6 లేకపోతే హల్లెలూయా, ఏది జరిగితే అది జరిగింది. డూ ఆర్ డై అనండి ఒకసారి. చస్తే చచ్చాం, బతికితే బతికాం అంటలేదు అందరు గట్టిగా. చస్తే చస్తాం, బతికితే బతికాం. నేను వెళ్తాను, నేను ప్రవేశిస్తాను. ఐ విల్ ఎంటర్. ఎంతమంది రెడీగా ఉన్నారు ఎంటర్ అవ్వడానికి? ఆమెనండి. ఒక సూపర్ న్యాచురల్ ఫేవర్లోకి ఎంతమంది రెడీగా ఉన్నారు ఎంటర్ అవ్వడానికి? తనది నేను నశించదు, బట్ ఐ విల్ ఎంటర్ ఇన్ టు ద కింగ్స్ ప్యాలెస్.
ఇలా అని అనుకొని తన తీర్మానం చేసుకొని 5వ వచనం రాయబడింది. 5వ అధ్యాయంలో 3వ తీరమందు ఎస్తేరు రాజభూషణం ధరించుకొని రాజనగర్ యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజునగర ద్వారమునగా ఎదురుగా ఉన్న రాజావరణములో తన రాజాసనం మీద రాజు కూర్చొని ఉండును. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఎంతమంది రెడీగా ఉన్నారో చప్పలు కొట్టండి. ఈ ఫేవర్ దేవుడు విడుదల పరుస్తున్నాడు. ప్రెసిడెన్షియల్ ఫేవర్. కమాన్ కమాన్ కమాన్. ప్రెసిడెన్షియల్ ఫేవర్, అధికారుల ఫేవర్, ఉన్నత అధికారుల ఫేవర్, రాజుల అధికారుల దయ. ఎస్తేరు సేవకుడా, నశించదును, ఐ విల్ ఎంటర్ అని ఎందరైతే అడుగు పెడుతున్నారో, డూ ఆర్ డై అని అడుగు పెడుతున్న వారి మీదకి ఒక ఫేవర్ దేవుడు విడుదల పరుస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆమె యందు దయ పుట్టెను. వెంటనే చదవండి. దయ పుట్టిన తర్వాత రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. అప్పుడు రాజు అంటున్నాడు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలి? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదననే. ఈ అంతమైపోయిన వాళ్ళు చప్పలు కొట్టి రిసీవ్ చేసుకోండి. ఎస్తేరు అడగలేదు, రాజే వచ్చి నేను రాజ్యములో సగం ఇచ్చేస్తాను. యేసు నామములో కింగ్స్ పోర్షన్ మీరు పొందుకోబోతున్నారు. అధికారుల పోర్షన్ మీరు పొందుకోబోతున్నారు. కమాన్ రిసీవ్. చప్పలు కొడుతూ పొందుకో యేసు నామములో. I prophesy in the name of Jesus. Hallelujah. Do or die. Do or die. నశించదనని స్త్రీలారా, సేవకులారా ఉపవాసం ఉండి అడుగు పెట్టిందంటే this is a major favor for the end time pastors. ఉపవాసం ఉండి అడుగు పెట్టగానే మొదటిది God released a favor. దిస్ ఫేవర్, ఈ దయను ప్రెసిడెన్షియల్ ఫేవర్ అంటారు. ఇది అధికారుల దయ, ఇది పెద్దల దయ, ఇది ఉన్నతమైన వారి యొక్క దయ, ఇది ఉన్నతమైన మనుషుల యొక్క దయ. ఎస్తేరు మీదకి విడుదలవగానే ఎస్తేరు వైపు దండము చాపాడు, మరణము చాపలేదు. ఎస్తేరు దాన్ని పట్టుకోగానే ఎస్తేరు రాజ్యము కావాలని వెళ్ళలేదు, తన జనుల కోసమే అడుగు పెట్టింది. కానీ ఎస్తేరు అడగాని రాజ్యాన్ని ఆ రాజు ఎస్తేరుకి సగం ఇచ్చేశాడు. యేసు నామములో చెప్తున్నాను, మీరు అడగని భూభాగాలు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీరు అడగని మూడు రోజులు ఉపవాసం ఉండి అడుగు పెట్టు. నువ్వు అడుగు పెట్టేలాగే దేవుడు వారితో మాట్లాడబోతున్నాడు. ఐఎమ్ సింగ్ ఇన్ ద రిథమ్ ఆఫ్ ద స్పిరిట్. నేను చూస్తున్నాను, మీరు అలా అడుగు పెట్టగానే నువ్వు అడగవు ఏం కావాలో, వాళ్ళు అడుగుతారు నీకేం కావాలి, నీకేమి ఇవ్వమంటావు, ఏం చేయమంటావు, నీకోసం అడగబోతున్నారు. మీరు నెక్స్ట్ సహవాస కుటుంబం వచ్చేసరికి సాక్షి చెప్పబోతున్నారు. అడిగి ఏం చేస్తాడేమన్నా? నా ప్రశ్న, ఎస్తేరు రాజ్యంలో సగం ఇమ్మని అడగడానికి వెళ్ళిందా? చెప్పండి. దేనికోసం? ప్రజల మీద ఉన్న శాసనం, భారం అంతా ప్రజలు పోగోవాలని. ఆమేనన్నారా? గుండె నిండా భారం ఉంటే చేసే దేవుడు ఎవరితోనైనా చేయిస్తాడు. ఎవరో ఈ మీటింగ్ అయిన రోఫాస్ రెడీగా ఉండు. ఈ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళే వస్తారు, రెడీగా ఉండి. హల్లెలూయా. నీకేం కావాలి, ఎంత కావాలి, ఎన్ని సెంట్లు కావాలి, ఎలా కావాలి? హల్లెలూయా. అడుగుతారు. ఇదిగో రాజ్యంలో సగం ఇచ్చా, నాకు 2 ఎకరాలు ఉంది, ఒక సగం ఇమ్మంటావా? నాకు 30 సెంట్లు ఉంది, ఒక 15 సెంట్లు తీసుకో. నాకు 2 మందిరాలు ఉంది, ఒక మందిరం నువ్వు తీసేసుకోలే. కమ నాకు 3 కార్లు ఉన్నాయి, ఒక కారు నువ్వు తీసేసుకో.
మనం ఆడగా వాళ్ళు ఇస్తారు. Take it in the name of Jesus. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీకు ఇవ్వబోతున్నారు ఆమేన్ అనండి. ఇవే గిఫ్ట్లు పొందుకోండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫేవర్. హల్లెలూయా. జాషువా గారు కదా అలా ఇస్తారండి. 3 రోజులు ఉపవాసం ఉండి నశించిన డూ ఆర్ అంతే. అన్నున్నాడు వెనకాలన్న మా కలజోడు అన్న డూ ఆర్ డై అంతే. ఎక్కడ అడిగెడితే అక్కడ నీకు వచ్చేస్తున్నాయి. ఇంకా పెద్ద వస్తాయి అన్న, మీకు చిన్నే కాదు. నేను చూస్తున్నా ఈ వింట్లో ఉన్నవాయి ఇంత వింట ఎక్స్పాండ్ చేస్తున్నాడు దేవుడు మీకు. హల్లెలూయా. నేను చూస్తున్న గోడలు బద్దలు కొట్టేస్తున్నారు మీరు. హల్లెలూయా. బ్రదర్ జాన్ పాల్ రెడీయా? ఏం కావాలి నాన్న, నీకేం కావాలి? అసలు మనం అడుక్కోవడం ఏంటండి? వెళ్ళి వాళ్ళు అడుక్కోవాలి. మనకి కానుకలు ఇవ్వడం వాళ్ళకి ధన్యత, మనకి స్థలాలు ఇవ్వడం వాళ్ళకి ధన్యత. ఎవరితో పడితే ఎవరి దగ్గర పడితే ఆడి దగ్గర తీసుకుంటామేంటి? ఆమె చెప్పండి. మనకి ఇవ్వాలంటే దేవుడు ఆడ చెప్పాలి. హల్లెలూయా. అడుక్కొని అయ్యా మందిరం కడుతున్నావు, 20 బస్తాలు ఇస్తావా, 30 వాళ్ళు వచ్చి మీరు మందిరం కడుతున్నారు మమ్మల్ని ఏం అడగలేదేంటి, మాకు వద్దా ఆశ వాళ్ళు వచ్చి మా కుటుంబం మీద బ్లెస్సింగ్ వద్దా, అసలు మాకు చెప్పలేదండి సిస్టర్. అయ్యో అసలు బ్రదర్ ఎంత బాధపడిపోతున్నారో మీరు చెప్పలేదని. అసలు మేము చెప్పే టైప్ కాదు నాన్న, మాకు ఒక ఆయనతోనే అంతే. మీకు వచ్చి అన్నిసార్లు మనం మాట్లాడక్కర్లా, ఆయన ఉన్నాడుగా. ఏం రూతు కష్టపడిపోతే బోయాదు అన్నాడు, నువ్వు ఇంట్లో కూర్చో. నయోమి అందరు నువ్వు ఇంట్లో మరి నేను ఇంట్లో కూర్చుంటే నాకు పెళ్ళి ఎవరు చేస్తారు, నాకు భూభాగాలు ఎలాగొస్తాయి, నన్ను ఎవడు వినిపిస్తారంటే బోయాజు నిలబెట్టింది ఎందుకు? అయ్యగారు గవిని దగ్గర కూర్చొని నీ కోసం మాట్లాడతాడు. అవసరమైతే నీ భూభాగాన్ని విడిపించడమే కాదు, నీ పేరు మీద భూభాగాలు రాసిస్తాడు, నేను పెళ్లి కూడా చేసుకుంటాను. నువ్వు డూ ఆర్ డై అంతే. చెప్పండి, డూ ఆర్ డై అనండి. నేను ఒక మాట, డైరీ ఉంది కదా మీ డైరీ మీద ఏది? డైరీ ఏది? ఒక డైరీ ఉండమ్మా, ఒకటి సేవకుల డైరీ టీరా తమ్ముడా. అలా దీని మీద అందుకే రాసే సేవకులు అందరి కోసం ఏంటి చెప్పనా, నువ్వు బతకాలి. ఆమెనండి, నువ్వు బతకాలి అనండి. నేను బతకాలనండి. నా ఆశ ఏంటంటే ఏ సేవకుడు మరణించకూడదు, కానీ మరణం వస్తే క్రీస్తు కోసమే చావాలి. మన టెస్టిమోనీ ఆంధ్ర అంతా వినాలి. మన అర్థమవుతుందా? మన శవపేటకు అర్థమైందా? మన సమాధి పెట్టును మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ వచ్చి తీసుకుని వెళ్ళాలి ఊరేగి. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు ఎముకలు యోసేపు తీసుకెళ్ళినట్టు తీసుకుపోవాలి మనల్ని కూడా. ఆమె స్తోత్రం చెప్పండి ఒకసారి. ద సెకండ్ థింగ్, రెడీగా ఉంటే ఆమెనండి. ద సెకండ్ థింగ్ నేను చెప్తున్నాను, రాజుల గ్రంథం 1 రాజులు 3వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11, 12 వచనాలు. దేవుడు అతనికి ఇలా సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను అడక్క. ఆమెనండి. ఈ అడగక్కర్లా మనం. ఆమెనండి. అన్ని మరలా చెప్తాను, అన్నీ అడగక్కర్లేదు. అడగకుండా వచ్చే ఫేవర్ చెప్తాను, అడగక్కర్లేదు అనండి. నెక్స్ట్, న్యాయములు గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని సొలొమోన్ కలలో దేవుడు వచ్చినప్పుడు నీకేం కావాలి అని అడిగాడు. సొలొమోన్ అన్నాడు, నాకు వివేకం కావాలి అని అడిగాడు. చెప్పండి, అందరూ చెప్పండి, ఏం కావాలి? దీనికోసం నేను నెక్స్ట్ సబ్జెక్ట్ చెప్తాను ఎప్పుడన్నా. వివేచన ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రభువే క్లియర్గా చెప్పాడు, పావురముల వలె నిష్కపటులుగా పాముల వలె వివేచన కలిగి ఉంటాడు. దిస్ ఈజ్ అన్ ఇయర్ ఆఫ్ హైలీ డిజర్న్మెంట్. బహు వివేచన కలిగి ఉండవలసిన సంవత్సరం. ఏది నిజమో అబద్ధమో తెలియదు. సో వివేచన జ్ఞానం. ఇప్పుడు నేనేం నేర్పించడానికి కూర్చోలేదులే, కానీ మాట చెప్తున్నా, వివేచన ఖచ్చితంగా కావాలి. ఆమెను చెప్పండి.
ప్రతి సేవకుడు సేవకురాలు వివేచన ఆత్మ కోసం, వివేచన వర కోసం బాగా ప్రార్థన చేయాలి, రిసీవ్ చేసుకోవాలి. హల్లెలూయా. సో అయితే సొలొమోనుకు అర్థమై తను వివేచన అడిగాడు. ఎప్పుడైతే వివేచన అడిగాడో, తర్వాత చదవండి మాట, నీవు ఈలాగున అడిగినందున ఆలకించుచున్నాను. సో నువ్వు అడిగింది నేను ఇస్తున్నాను, బుద్ధి వివేకం కలిగిన హృదయం నీకు చెప్తున్నా. దేవుడు తను అడుగు వారికి ఖచ్చితంగా ఆత్మను అనుగ్రహింప చేస్తాడు. ఆశపడితే ఖచ్చితంగా ఆత్మల పాలు ఏదోటి పొందుకుంటావు. నువ్వు ఇంపార్టేషన్ జరుగుతాయి. ఆమెను చెప్పండి. అలా హస్త నిక్షేపణ ద్వారా వరాలు విడుదలవుతాయి. ఆమెను చెప్పండి. సో నీకు ఇచ్చుచున్నాను. నెక్స్ట్, పూర్వకుల్లో నీ వంటి వాడు ఒకడు లేడు ఇక మీద. నెక్స్ట్ ఈ వర్డ్ రిసీవ్ చేసుకోండి. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినా నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఐశ్వర్యము ఘనత మనం అడగనవసరం లేదు. అవి ఆటోమేటిక్గా మన బ్లెస్సింగ్తో పాటు కలిసి రాబోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, వివేచన కోసం, ఆత్మ పాలు కోసమే నిలబడండి. ఐశ్వర్యము నిన్ను వెంబడించబోతుంది, ఘనతకు ఎక్కబోతున్నాడు. పక్కన వారికి చెప్పండి, ఐశ్వర్యం అడగవద్దు, ఘనత అడగొద్దు, కుర్చీ ఏమనొద్దు. చెప్పండి, డబ్బులు ఎంత, కానుకలు ఎంత అని అడగొద్దు. నాటు కూడా, ఆ కూడా, ఈ కూడా అనద్దు. చెప్పండి, మాకు పెద్ద సీట్ లేదండి, మాకు పెద్ద రూమ్ లేదండి, ఏసీ లేదండి అనొద్దు. ఏం చేద్దాం అనండి. అడగాల, అడగకూడదా? చెప్పండి, మనకి ఎన్ని కావాలో. నేను అసలు ఎప్పుడు ఎవరిని ఏమి ఇది వండమని అది వండమని అలా. ఈ మధ్య కాలంలోనే నన్ను ఫేమస్ ఎలా చేశారంటే, ఈ అయ్యగారేమో టమాటా పచ్చడి ఫేమస్ చేశాడు, ఇంకో అయ్యగారేమో పీతల. నేను ఎక్కడో మీటింగ్లో వాక్యంలో చెప్పేసి నాకు పీతల కూర అంటే ఇష్టం అన్నానని, అయ్యగారి పీతలు అంటే ఇష్టం అన్న దగ్గర నుంచి అయ్యగారికి పీతలు వండకపోతే బాగోదు అన్న దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన ఎవరో పాస్టర్ గారి దగ్గర నాటుకోడి వండితే బాగుందండి అన్నాను. అంతే అంతే. అటు సైడ్ పాస్టర్లు అందరికి నాయన జాషువా గారికి నాటుకోడే ఇష్టం, నాటుకోడి లేకపోతే నాటుకోడి ఏంటి, నాటు పచ్చడి వేసినది తింటాను నేను, పచ్చిమిరకాయలు పచ్చడి వేసినది తినాలి. ఆమె అన్నాడు. చెడు ఒక చోట దొరుకుద్ది, ఒక చోట ఏసీ ఉంటుంది, ఒక చోట ఏసీ ఉండదు. ఏ అట్మాస్ఫియర్ కన్నా, ఓహో ఇంత పెద్ద సేవకుడిని పిలిచి ఇంత నులక మంచం మీద, మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఆ మంచం మీద పడుకుని చచ్చిపోయే పరిస్థితులు ఉంటాయి కదా, లేవనెత్తబడింది. అది గుర్తు చేయడానికి ఆ మంచం మీద కూర్చోబెట్టాడు అంతే. ఆశీర్వాదం గారు అంతేనంటారా? మా ఆశీర్వాదం గారు ఒకరోజు అన్నాడు నన్ను, మీరు మాకు ఎందుకు చేతులు ఇస్తారులే అన్నాడు. నేను అన్నాను, నీకు చేతులు ఇవ్వడం రా కౌగులించుకుంటానని. అర్థమైందా? ఈ మొహం ఆ మొహం గట్టిగా పట్టేసుకోండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. ఐశ్వర్య డబ్బు అడగొద్దు, చెప్పండి, ఘనత అడగొద్దు. అందుకే చెప్పాడు ప్రభు. ఏం చెప్పాడు? మీరు అసలు ఏదైనా విందు జరిగితే వెనకాల కూర్చోమన్నాడా, ముందు వెళ్ళిపోయి ఎక్కడ కూర్చోమన్నాడా? అప్పుడు ఎవరైనా ముందు కూర్చున్నావు అనుకో, ఎవరో వస్తారు పెద్ద పాస్టర్, నేను లేపేయడా? అవమానం కాదు చెప్పండి. అందుకే ప్రభు ముందే చెప్పాడు, వెనకాల కూర్చోండి, పిలుస్తారు నిన్ను. రండి వినోద్ గారు రండి, రండి, పిలుస్తారు. అలాగా పిలిచి మరి కూర్చోబెడతారు. నేను అలాగే ఉండేవాడినండి. నేను ఏ రోజు సేవకుల మీటింగుల్లో వాక్యం కానీ ఇది ఏం కోరికల. దైవజనులు టైటస్ గారు, మా ఆత్మీయ నాయకులు, మమ్మల్ని సేవలు నడిపిస్తున్నారు. ఎన్ని సందర్భాల్లో పెద్ద అభిషేక్తుల వాక్యం చెప్తుంటే 1000 మంది సేవకులు చూసి నేను ఎక్కడ వెనకాల ఉంటే వాడిని పిలవండి ప్రార్థన చేయడానికి అనేవాళ్ళు, వాడిని పిలవండి లీడ్ చేయడానికి, వాడిని పిలవండి. అర్థమవుతుందండి? నేను ఇప్పటికైనా నేను అలాగే ఉంటాను. నేను మా నాయకుల దగ్గర నేను అలాగే తగ్గించిన, నా తల్లిదండ్రుల దగ్గర అలాగే తగ్గించుకొని నేను నిలబడతారండి. అక్కడ కూడా వాడబడుతున్నాయని కుర్చీ ఉన్న కుర్చీ పోద్దేమో. స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. మనకి ఘనత దేవుడిస్తాడు, మనకు ఐశ్వర్యం దేవుడిస్తాడు. వీఆర్ నాట్ డెస్టినీ బెగ్గర్స్. హల్లెలూయా. మనం అడుక్కునే వాళ్ళం కాదు. ఆమేనండి. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి. యేసు నామములో ఈ సూపర్ న్యాచురల్ ఫేవర్ మీ మీద విడుదలవునుగాక, ఈ దయ మీ మీద విడుదలవునుగాక. మన బంగారము ఇది అన్నీ ఏమి అడగకపోయినా దేవుడిది మీకు దయచేయబోతున్నాడు. ఇక ఫైనల్గా 3వ ఫేవర్. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఆమేనని చెప్పండి. హల్లెలూయా. జాన్ 4:38, యోహాను సువార్త 4వ అధ్యాయము 38వ వచనము. 35 నుంచి చదవండి. 35 నుంచి. ఇంకా 4 నెలలైన తర్వాత
ఎప్పుడు వచ్చిందంట కోతకాలం? అందరూ చెప్తున్నారంట ఇంకా 4 months, ఆఫ్టర్ 4 months ద రిప్పింగ్ హార్వెస్ట్ ఫెస్టివల్ ఈజ్ కమింగ్ అన్నట్టు మాట్లాడుతుంటే ప్రభు అంటున్నాడు, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని. గట్టిగా చప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. ఒక అద్భుతమైన మాట నేను చెప్తున్నాను వినండి. జనాలందరూ చెప్తున్నారు ఇంకా ఆఫ్టర్ 4 months, 4 నెలల తర్వాత కోతకాలం అని. కానీ ఆత్మ దేవుడు చెప్తున్నాడు 4 నెలల తర్వాత కాదు, కన్నులెత్తి చూడండి పొలాలని, కన్నులెత్తి చూడండి పొలములను. ఆల్రెడీ కోతకొచ్చి రెడీగా ఉన్నాయి, ఆల్రెడీ తెల్లబారి రెడీగా ఉన్నాయి. యేసునామములో ప్రవచిస్తున్నాను, 4 నెలల తర్వాత పొందుకోవాల్సినవి కూడా ఈ రోజే పొందుకోబోతున్నా. 4 నెలలు దేవుడు 4 months ప్రీపోన్ చేయబోతున్నాడు. దేవుడు 4 months బ్లెస్సింగ్ ముందే ఇవ్వబోతున్నాడు. 4 months ప్రొవిజన్ ముందే ఇవ్వబోతున్నాడు. ప్రభు చెప్తున్నాడు, నేను దేవుడు ముందుగానే ఎంటర్ చేయించబోతున్నాడు. హల్లెలూయా. పక్కన వరకు అయిపోయి చెప్పండి, 4 months ప్రొవిజన్ నీకు రాబోతుందని చెప్పండి. నీ నెక్స్ట్ 4 నెలలకు కావాల్సిన ఇప్పుడే దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ నెక్స్ట్ 4 years కావాల్సిన ఇప్పుడే దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ నెక్స్ట్ 4 meetings కావాల్సిన ఇప్పుడే దేవుడు ఇవ్వబోతున్నాడు. ఐ ప్రొఫెసర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను మాట చెప్తున్నాను, ఈ వ్యక్తి ఆ పొలములోనికి, ఇదే నెల చెప్పండి, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలో అడుగు పెట్టాలి. దేవుడు అన్నాడు డోంట్ వెయిట్ ఫర్ మే. జనవరి ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది, పొలములు తెల్లబారాయి. నీ బాప్తిస్మాల కోసం ఎదురు చూస్తున్నారు జనాలు. ఏమంటారు చెప్పండి, నీళ్ళున్నాయి మీకేంటి ఆటంకం అన్నారు. పాస్టర్లారా ఆటంకాలు పెట్టుకోకండి, రెడీగా ఉన్నారు బాప్తిస్మాలు పొందుకోవడానికి. కోత సిద్ధమే, కొయ్యండి కొయ్యండి. విస్తారమైన కోత దేవుడు మొదలు పెడుతున్నాడు. దిస్ ఈజ్ అన్ ఇయర్ ఆఫ్ హార్వెస్ట్. ఆమె చెప్పండి. మీరు కావాలి, మీ వెళ్ళిన ప్రతి చోట రక్షణ కోసం చెప్పకుండా రాకండి. ఒక్క మాట చెప్పిన ఆటోమేటిక్గా వచ్చేస్తారు వాళ్ళు. కొంతమంది అయితే నాకు బాప్తిస్మం ఇస్తావా లేదని కూర్చొని నేను కారు కదలనివ్వరు. నేను బట్టలు తెచ్చుకోలేదు, ముంచేయడమే ముందు. కోతకాలం 4 నెలల తర్వాత కాదు చెప్పండి, ఇప్పుడే వచ్చిందని చెప్పండి. ఇప్పుడే నలుగురికి చెప్పండి, వెనకాల చెప్పండి, ఇప్పుడే ఇప్పుడే నౌ చూడా. మీలో ఎవరైనా ఏప్రిల్లో మీటింగ్లు పెడతా, మేలో మీటింగ్లు పెడతాను అనుకుంటే దయచేసి దాన్ని ఆపి జనవరిలో, ఫిబ్రవరిలో పెట్టండి. అన్నయ్య మే నెల 13, 14, 17, మే నెల ఏప్రిల్ కాదు, ఇప్పుడు వచ్చి కోత ఇప్పుడు ఉంటాయి. నేను యేసునామములో ప్రవచిస్తున్నాను, మీకు కుదిరినంత వరకు ఇది మొదలుకొని మీరు చిన్న చిన్న వీధి కోటాలు, ఏ కోటాలు పెట్టండి. మీరు పెట్టిన ఆల్రెడీ మీకు ఆల్రెడీ ఇంతకు 2వ ఫేవర్ వచ్చేసింది. ఏంటి నువ్వు అడగకపోయినా మరి ఇంకేంటి, డబ్బులు వచ్చేసినాయి. 3వది మీటింగ్ పెట్టే మా ఎంఎస్ పాల్ గారిని అడగండి, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు రిటర్న్ మీరు అసలు. ఈయనకి ఎన్ని లక్షల అప్పు ఉంది? 8 లక్షల అప్పు కట్టడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడుతున్నాడు. నెలకి ఎంత కడతాడు? 55 నుండి 60,000 కట్టాలి. వింటారా? అప్పులు 2 లక్షలు ఉన్నాయి. నేను సేవలోకి వెళ్ళిన తర్వాత, నేను ఈయనతో కనెక్ట్ అయిన తర్వాత ఈయన పరిస్థితి బాగా మీ అందరికి సాక్ష్యం అయింది, పాపులర్ సాక్ష్యం అయిపోయిందిలే, ఇక నేను చెప్పను. స్తోత్రం. అర్థమైందా? ఈయనకి చెప్పిన ప్రవచనం కానీ, వెళ్ళిపోయిన దెయ్యాల వల్ల మార్గాలు తెరవబడి అన్ని అద్భుతాలు జరిగి దాదాపుగా 2.5 సంవత్సరాల్లోనే ఒక 30-40 మీటింగ్లు పెట్టాడు ఈయన. మా చర్చిలో సంవత్సరానికి ఒక మీటింగ్ పెట్టడానికి ఒక పెద్ద కూటమి పెట్టేవాళ్ళు. 7 కూర్చోడితే వాళ్ళందరూ కూర్చొని మా నాన్నగారు అమ్మగారు చెప్పిన మాటలు నేనేసి అని దులుపుకొని వెళ్ళిపోయేవాళ్ళు. సంవత్సరానికి ఒక కూటమి పెట్టడానికి వాళ్ళు కోట ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు? కోటానికి 35 లక్షలు. ఏం లేవు. ₹35 లక్షల్లో ₹1 అప్పు కూడా. ఈ 35 లక్షలు 8 లక్షల అప్పుకి రాలా.
అప్పు కట్టడానికి మాత్రం రూపాయి రావట్లా. ఎందుకంటే దాని మీదకి రాలా వాక్యం ఇంకా అనుకుంటా. వచ్చేసింది అది కూడా. స్తోత్రం. మీరు ఎవరెవరికి మేలు చేశారో వాళ్ళందరూ వచ్చి మీ అప్పులు తీరుస్తారు. వాళ్ళందరూ వచ్చి మీ అప్పులు తీరుతారు. మీ అప్పు ఎంత ఉందని అడుగుతారు. వచ్చి మీరు లెక్క కరెక్ట్గా చెప్పండి. తర్వాత మర్చిపోయి నాకు అసలు తలపని చేయదు అనకండి. లెక్క కరెక్ట్గా ఉండాలి మంది. 8 ఇంటికి వెళ్ళగానే ఇప్పుడు అమ్మగారు రాలేదేంటి? ఓకే సర్లే. అప్పు ఎంత ఉందో కరెక్ట్గా లెక్కేసుకోండి. రూపాయి కూడా మిగల్చకూడదు. కొంతమంది వస్తారు ఈ కొన్ని నెలల్లోనే, కొంతమంది వస్తారు. పాస్టర్ గారు మీ అప్పు ఎంత ఉందని అడుగుతారు. అడుగుతారా? మీరు చెప్పండి, వాళ్ళు కట్టేస్తారు. కట్టే పక్కన వాళ్ళకి హైఫై చెప్పండి, మీటింగ్లు పెట్టన్నానండి. ఈ అయ్యగారికి ఆగండి. ఈ అయ్యగారికి ఎన్ని మీటింగ్లు ఉన్నాయి చెప్పరా? ఈ నెల మొదలుకొని మే నెల వరకు 15 మీటింగ్లు ఆయకున్నట్టు ఫిక్స్ అయిపోయినాయి ఈయనకి. మీరు అర్జెంటుగా ఇప్పుడు మీరు ఆత్మలో ఉన్నప్పుడే కొన్ని ఊర్లు చూపించేస్తాడు, రాసేసుకోండి. మమ్మల్ని ఎవరో పిలవాలి, మాకు ఎవరో స్టేజ్ వేయాలి, ఎవరు వేయాలి మీకు, మీరు వేసుకోలేరా? ఎప్పుడు నాకు ఎవరు స్టేజ్ వేసేవాళ్ళు లేరు. మీరు వేసుకోండి. నన్ను ఎవరు పిలవట్లా, మీరే పిలుచుకోండి. అర్థమైందా? నీ కూతురుని ఇన్విటేషన్ పిల్లలందరూ ఇన్విటేషన్గా పిలవండి. ప్రేమతో ఆహ్వానించేవారు పిల్లలు, స్పీకర్లు పాస్టర్ గారు వేసుకోండి. ఎట్టుకోండి మీటింగ్. తప్పేముంది? స్తోత్రం చెప్పండి. ఎవరో వస్తారు, ఎవరో పిలవాలి, రారు. నువ్వు ఎట్టేయి. నువ్వు ఎట్టేసిన తర్వాత అన్సీజన్లో నేను మీటింగ్ పిలుస్తారు. జూన్, జూలై, ఆగస్ట్ ఎవరు మీటింగ్లు పెట్టరో పిలవరు. ఆ టైంలో మీకు మీటింగ్లు వస్తాయి. నా మీద ఒక ఫేవర్ ఉంది. అన్ని సీజన్లో వాడబడే ఒక చెట్టుని నేను. నాకు అర్థమైంది. నాకు ఆ సీజన్తో సంబంధం లేదు, మీటింగ్తో సంబంధం లేదు. వర్షాకాలంలో కూడా భయంకరమైన డేట్లు ఉంటాయి నాకు. మీకు కావాలంటే పొందుకోండి యేసునామంలో. మళ్ళీ తర్వాత కష్టమైపోతుందండి, బిజీ అనొద్దు. తిరగండి. దేవుడే శక్తికి మించిన ప్రయాణం. అక్కడ ఏం చెప్పండి, మీటింగ్లు పెడదామని చెప్పండి. కోతకాలము ఎప్పుడు? ఏప్రిల్ మేలో పెడదామా? చాలామంది లెంట డేస్ అయ్యాక పెడదాం. లెంట డేస్ కదా. నీకెందుకు లెంట డేస్ అయితే? నీకెందుకు లెంట డేస్ అయితే? నేను చెప్తే అందరూ పెట్టారని నువ్వు లెంట డేస్ పెట్టొద్దు, సంఘం ఏమైపోతారని లెంట డేస్ ఏం పెట్టొద్దు. నీకు దేవుడు చెప్తే పెట్టండి. ఊరు నేను 40 రోజులు కోటాలు ఎట్టి నలుగురు కూడా రాకుండా ఎందుకు చప్పలు కొట్టుకోవడం? ఆ కోటాలు అయ్యో బయట పెట్టండి. లెంట డేస్ 40 చోట్ల పెట్టండి. 40 రోజులు శని ఆదివారాలు తీసేసినా అర్థమవుతుందండి. ఒక 30 చోట్లన్నా పెట్టండి. మీరు నమ్మండి. మీరు ఖచ్చితంగా గోడలు ఇప్పాల్సి వస్తుందండి. డిసెంబర్కి మీ చర్చి సరిపోదండి. మీరు ఎల్ఈడి అన్నా కొనుక్కోవాలి, గోడలన్నా పెంచుకోవాలి. సరిపోదు చర్చ్. కోటాలు ఎట్టి మనం కోటాలకు వెళ్తామండి. ఎట్టండి కోటాలు. ఫైనాన్స్ ఎలాగండి? ఎందుకు మరి ఫైనాన్స్ మినిస్టర్లు అందరూ ఎందుకు మన కోసమే? ఆర్ యు రెడీ? నెక్స్ట్ కన్నులెత్తి చూడు. ఇప్పుడే వచ్చింది 38వ వచనం చదవండి ఒకసారి. 38. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, వారి కష్ట ఫలములో మీరు ప్రవేశించబోతున్నారు. యేసు నామములో ఇతరుల కష్ట ఫలములోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. నేను ప్రవచించి మాట చెప్తున్నాను. మనం కష్టపడలేదు. అది ఆమేన్ చెప్పండి. ఏది నువ్వు కష్టపడలేదో, ఇప్పటి వరకు మీరు ప్రవచనాలు కష్టపడింది పొందుకుంటావు, కన్నీళ్ళు విత్తింది ఇది డిఫరెంట్. అందుకే దీన్ని ఫేవర్ అంటున్నా నేను. నువ్వు ఏది కష్టపడలేదో అది నువ్వు పొందుకోబోతున్నావు. ఇతరులు కష్టపడ్డారు, ఆ కష్టంలోనికి నువ్వు అడుగు పెట్టబోతున్నావు.
ఎందుకు ఏంటని అడగొద్దు. హల్లెలూయా. ఇది దేవుడు ఫేవర్ విడుదల పరుస్తున్నాడు. ఆమె చెప్పండి. కాయలతో తోట రెడీగా ఉంది, వెళ్ళి కోసుకోవడమే. అంతేగాని నేను వెళ్ళనండి అనొద్దు. దేవుడు నేను తీసుకొని వెళ్తున్నాడు. ఎందరో సువార్థికులు కష్టపడ్డారు, ఫలములు కొయ్యబోతున్నాం మనము. ఎంతో మంది ఎన్నో ప్రార్థనలతో కష్టపడ్డారు, కొయ్యబోతున్నాం మనము. నేను ప్రవచిస్తున్నాను, ఏది నువ్వు కష్టపడలేదో అది దేవుడు నీకు ఇస్తున్నాడు. ఏది నువ్వు అడగలేదో అది దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు అడగనివి కూడా దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ సూపర్ న్యాచురల్ ఫేవర్ ఈ యునైట్ టు ఇగ్నైట్ టీమ్ మీద రిలీజ్ చేస్తున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పలు కొడుతూ అన్య భాషలు మాట్లాడుతూ 2 నిమిషాలు అన్య భాషలు మాట్లాడుతూ టేక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు కష్టపడాల. టేక్ ఇట్ షకబరబలదరబ టేక్ ఇట్ అబో టేక్ రేవలబరబల టేక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. టేక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. టేక్ ఇట్ షకబలరబ Ramalada rakadalagada. Take it in the name of Jesus. Take it. Paduka. Shaka rabalada rakante rebelena. Puri kantere katere katomia hada. Ribala shakalada ragadana. ఇప్పటి వరకు మీరు ప్రయాసపడ్డారు, కానీ ప్రభు చెప్తున్నాడు సూపర్ న్యాచురల్ ఫేవర్ మీకు విడుదల పరుస్తున్నాడు. యు ఎంటర్, నువ్వు ప్రవేశించబోతున్నావు. టేక్ ఇట్. Pela kamdara bala kamdara gadana. Take it in the name of Jesus. Take it. Shakabalana. Take it. చప్పట్లు కొడుతూ గట్టిగా take it in the name of Jesus. Take it. Power of the Holy Ghost. Oh, shakarabalana. Take it. Power of the Holy Ghost. Take it. పొందుకో. Take it in the name of Jesus. Take it. పిల్లలు సహితము, యవనస్తులు సహితము అలా పొందుకోబోతున్నారు. Take it. ప్రవీణ్ గారు పొందుకోండి. Take it. రీకాదన యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ దట్ రిలమ్. ఆ దానిలోకి ప్రవేశించబోతున్నారు. అమ్మ మీరు ప్రవేశించబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ వాట్ యు ఆర్ నాట్ హార్డ్ వర్క్ ఫర్ దట్. Take it in the name of Jesus. Take it in the name of Jesus. Oh, rikamala babore kemdara pamam. Take it. అడగకపోయినా you didn't ask for that. Take it in the name of Jesus. Take it in the name of Jesus. Take it in the name of Jesus. Take it. Shakalana ramando lagata ramana. Take it in the name of Jesus. Take it. Oh, rikamala darakatala kadara rikamala rama shakala rabara rakanta rabatanta karakapato dekete. Take it in the name of Jesus. You are entering into that season. You are entering into that season. Take it. Fire of the Holy Ghost. Take it in the name of Jesus. Lehere badu rakata rababa. Urikababa shakalabara. Thank you, Jesus. A supernatural favor I release in the name of Jesus. Amen. Hallelujah. A millions testimonies నేను వింటున్నాను. Hallelujah. Praise the Lord. అక్కడ షేకండి, చెప్పండి ఈ కృప నీ మీద ఉందని చెప్పండి. వావ్, హల్లెలూయా. రాధీలా సగదరన పారదలగదలగదన. యూనో నేను కొన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో చచ్చిన వాళ్ళు లేపడం చాలా ఈజీయే. ఆయన లేపడానికి కావాల్సిన అభిషేకం ఇట్స్ నాట్ ఈజీ. కష్టపడాలి. కానీ దేవుడు ఒక సీజన్ ఓపెన్ చేస్తున్నాడు. మీరు అలా కొయ్యబోతున్నారు. కష్టపడద్దు. ఎక్కువగా దేవునితో గడపండి. దేవునితో సమయాన్ని గడపండి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. కృప ద్వారానే ఇస్తున్నాడు. చెప్పండి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువేమి. ఏమండి, ఏదైనా ఉంటే నేను చేసుకోవాలి, కానీ మీ అందరికి ఎందుకు నేను షేర్ చేయాలి? ఇట్స్ నాట్ మై పుల్పిట్. ఇట్స్ నాట్ మై. మనం కట్టేది నా రాజ్యం కాదు, నీ రాజ్యం కాదు. ఇట్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం కడుతున్నాం మనం.
అండ్ సేవ ఏ బేస్ మీద జరగాలంటే నీతి, యథార్థత, పరిశుద్ధత బేస్ మీద జరగాలి. ఎంత పైకైనా ఎదగండి, దీనత్వాన్ని వదిలిపెట్టకండి. అస్సలు నీతిని, పరిశుద్ధతని, యథార్థత విషయంలో కాంప్రమైజ్ కాకండి. నువ్వు ఎంతైనా వాడబడు, ఎన్నైనా పొందుకు, ఎన్ని ప్రవచనాలైనా జరగని, ఈ మూల పాఠాలు మాత్రం మీకు చెప్పలేదు. నేను ప్రొఫెట్కి ఇవన్నీ చెప్తున్నాను. జనరల్గా నేను ట్రైనింగ్లు అన్నీ చెప్తాను. నేను ద మేజర్ థింగ్స్ అన్నీ చెప్తాను. అర్థమవుతుందండి? ఎంత వాడబడినా, ఎంత చేసినా దీనుడిమై ఉండాలి. ఎంత గొప్పలమైన దీనత్వం కలిగి ఉండాలి. గర్వం ఏ కోశాన రానివ్వకండి. అస్సలు పాస్టర్ని అపవిత్రులను చేయడానికి వ్యభిచారాత్మ కూడా భయంకరంగా తిరుగుతున్నాడు. భయంకరంగా మాంత్రిక శుద్ర ప్రభావాలు. నువ్వు దేవుని ఆత్మతో కలిపెట్టుకొని ఉండాలి. నువ్వు అనుకుంటావు నా వల్ల ఏమవుద్దని, నన్నేం చేయలేడని. అంత అలా చేయకూడదు, అంత నిర్లక్ష్యం చేయకూడదు. శత్రువు చాలా భయంకరంగా పనిచేస్తున్నాడు. ప్రార్థనలు ఎక్కువగా గడపండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.